చీరయ శృంగారమండ్రు సిద్ధము సుమతి. చీరయ శృంగారము అంటే దాని అర్థం చీర అంటే ఏదో స్త్రీలు కట్టుకునే చీర అని కాదు. రాముడు నారచీరలు కట్టుకున్నాడు అంటారు. చీర అంటే వస్త్రము అని. శృంగారము అన్న మాటకు అర్థం ఏమిటంటే పరమ పవిత్రమైనది, శుద్ధమైనది అని అర్థం. కట్టుకున్న బట్టని బట్టి మనిషి యొక్క జీవన విధానం తెలుస్తుంది. కొన్ని వేల రూపాయల వస్త్రాలు కట్టుకోవాలని నియమం లేదు, కానీ కట్టుకున్న బట్ట పరిశుభ్రంగా ఉండాలి. కట్టుకున్న బట్ట ప్రకాశవంతంగా ఉండాలి. కట్టుకున్న బట్టని బట్టి మనిషి యొక్క పవిత్రత అర్థమవుతుంది. కట్టుకున్న బట్ట బట్టి మనిషి యొక్క కష్టం తెలుస్తుంది. ఒకప్పుడు మహాత్మా గాంధీ గారి దగ్గరికి ఒక వ్యక్తి గుండీ ఊడిపోయిన చొక్కాతో వెళ్ళాడు. వెడితే ఆయన ఆ వ్యక్తి చొక్కా వంక చూసన్నారు, నీ సోమరితనం, నీ భార్య సోమరితనం నువ్వు వేసుకున్న చొక్కాలో తెలుస్తున్నాయన్నారు. ఆయన ఆశ్చర్యపోయాడు. నీ చొక్కాకి గుండీ ఊడిపోతే నువ్వు కుట్టుకోలేవా? నీకంత ఖాళీ లేకపోతే నీ జీవన భాగస్వామి నీ భార్య కుట్టలేదా? ఇద్దరు ఎంత సోమరిపోతులు కాకపోతే ఊడిపోయిన గుండీతో ఉన్న చొక్కా వేసుకు తిరుగుతున్నావు అని అడిగారు. వస్త్రం మనిషి ఎంత జాగ్రత్తగా ఉంటాడు, జీవితంలో ఎంతగా సమయానికి వస్తువులకు విలువనిస్తాడు అన్నది తెలుస్తుంది. మీరు పిల్లలు ఇప్పటి నుంచి బాగా తెలుసుకోవాలి. తడి తువ్వాలు పట్టుకెళ్ళి ముద్ద చేసి ఓ పక్కన పారేయడం, బాగా మాసిపోయినటువంటి మేజోళ్ళు అలాగే వేసుకు తిరుగుతూ ఉండడం, చెమట పట్టిన గుడ్డలు వేసుకోవడం కాదు. మీరు మీ బట్టలు ఉతుక్కోవడం అలవాటు చేసుకుంటే అమ్మ మీ బట్టలు ఉతకడానికి ఎంత కష్టపడుతోందో మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు బట్టలు అతిగా మాపకుండా జాగ్రత్తగా ఉంచుకోవడం మీకు అలవాటు అవుతుంది. ఎక్కడి నుంచైనా బయట నుంచి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని వేసుకున్న బట్టలు విప్పి చక్కగా అందంగా వాటిని నలిపేయకుండా ఓ మేకుకో దేనికో తగిలించుకోవడం అలవాటు కావాలి. అంతేకాని బట్టని నలిపేయడం, బట్టని సక్రమంగా ఉంచుకోకపోవడం, అపరిశుభ్రంగా ఉండడం, మలినంగా ఉండడం మనిషి యొక్క సోమరితనానికి నిదర్శనాలు. అందుకే ఒక వ్యక్తి యొక్క పరిశుద్ధతకి, ఒక వ్యక్తి యొక్క శుభ్రతకి ఏది నిదర్శనము అంటే ఆయన కట్టుకున్న బట్టయే. బట్టని బట్టి చెప్పవచ్చు. నిజంగా ఆయన చాలా కష్టాలలో ఉండి ఏదో చిరిగిపోయిన బట్ట కట్టుకుంటే, మలినమైన బట్ట కట్టుకుంటే దానిని ఎవరూ దోషం పట్టరు. కానీ నీ దగ్గర అటువంటి స్థితి లేనప్పుడు నువ్వు బట్ట విషయంలో జాగ్రత్తగా ఉండడం నేర్చుకుంటే మిగిలిన విషయాల్లో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో అర్థమవుతుంది.